బినామీకి సంబంధించిన వాళ్ళది. వాళ్ళ వెనక మినిస్టర్ ఉన్నాడు. లీగల్గా వెళ్తే ప్రాబ్లం పెద్దదవడం తప్ప సాల్వ్ మాత్రం కాదు. అయినా మీరు ఆ డబ్బుని రికవర్ చేయకపోవడమే పెద్ద తప్పు కృష్ణ. వాళ్ళివ్వాల్సిన 50 కోట్లని ఈ 6 మంత్స్లో ఎందులోనైనా ఇన్వెస్ట్ చేసుంటే ఎంత ప్రాఫిట్ వచ్చుండేది మనకి? కనీసం బ్యాంకులో ఎఫ్డీ వేసుంటే దాని మీద ఎంత ఇంట్రెస్ట్ వచ్చుండేది? అది అకౌంట్లో ఫుల్ అమౌంట్ ఉంటే కదా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అందువల్ల వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. సరే, నువ్వు చెక్ చేసినప్పుడు ఆ అకౌంట్లో ఎంత డబ్బుంది? 43 కోట్లు. అది చెప్పుంటే ఈ ఇష్యూ ఎప్పుడో క్లియర్ అయిపోయి ఉండేది. ఎలా? వాళ్ళని వెళ్ళి అడుక్కునేదానివా? తమరి నాలెడ్జ్ అంతకన్నా ఏముందిలే. కృష్ణ, నువ్వు ఒక పని చెయ్యి. ఇదిగో ఈ చెక్ ఇప్పుడు అకౌంట్లో డిపాజిట్ చెయ్యి. హలో, వాళ్ళకి మనం బాకీ లేవు రాణమ్మా. వాళ్లే మనకి బాకీ ఉన్నారు. అదొదిలేసి వాళ్ళ అకౌంట్లో మన డబ్బులు వేయమంటున్నావు ఏంటి నీ విడ్డూరం? అవునత్తయ్య, ఎందుకలా చేయమంటున్నావు? కృష్ణ, చెప్పింది చెయ్యి. వాళ్ల డబ్బు 43 కోట్ల అకౌంట్లో ఉంది. మన డబ్బు ఈ 7 కోట్లు కలిపితే 50 కోట్లు అవుతుంది. సో మన డబ్బు ఆ అకౌంట్లో క్రెడిట్ అయిన వెంటనే మన దగ్గరున్న 50 కోట్ల చెక్ని బ్యాంక్లో డిపాజిట్ చేయి. అప్పుడు ఫండ్స్ కరెక్ట్గా ఉంటాయి కదా. ఆ డబ్బంతా మన కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసేయి. మొత్తం కాకపోయినా కనీసం 43 కోట్లైనా రికవర్ అవుతుంది కదా మనకి. అప్పుడు మనకి పోయేదెంత? జస్ట్ 7 కోట్లు. ఏమంటావు కృష్ణ? అత్తయ్య, నువ్వు సూపర్. ఈ ఐడియా ఇక్కడ ఎవ్వరికీ రాలేదు. మీరే ఉంటారు ధర్మతేజ్ గారు. ఎంబీఏ డబుల్ ఎంబీఏ చేసిన వాళ్ళకు కూడా నీ అంత తెలివితేటలు ఉండవు రానమ్మా. ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. రాణమ్మకి ఇన్ని తెలివితేటలున్నాయి కాబట్టే ఆ రోజు ధర్మతేజ పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చినట్టున్నాడు. సరే ధర్మతేజ్ గారు, ఆ ఫైల్లో సైన్ చేసేశాను. వాటిని పంపించేయండి. నేనిక బయలుదేరతాను. హలో, ఒక్క నిమిషం. తేజకి గతం గుర్తొచ్చాక పవర్ ఆఫ్ అటార్నీ తిరిగి రాసేవమన్నాను. నువ్వు బోనాలు మొక్కుబడి అని ఆపేశావు. ఇప్పుడు బోనాలు చేసేశావు. నీ మొక్కుబడి కూడా తీర్చుకున్నావు. ఇంకా మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేద్దామా? అందుకు నేనెప్పుడూ రెడీగానే ఉంటాను. దీనికి సంబంధించి మీరు మీ ఏర్పాట్లు పూర్తి చేసుకోండి. కృష్ణ, డాక్యుమెంట్స్ అన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకో. ఇదేంటి, పవర్ ఆఫ్ అటార్నీ కృష్ణ పేరు మీద రాయిస్తావని అనుకుంటుందా? ధర్మతేజ్ గారు, పిల్లల్ని, మన వర్కర్స్ని అందర్నీ దృష్టిలో పెట్టుకుని డాక్యుమెంట్స్ రెడీ చేయించండి. అలాగే రాణమ్మా. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత చెప్పండి. నేనొచ్చి పవర్ ఆఫ్ అటార్నీ రాసిచ్చేస్తూ సైన్ చేసిస్తాను. నేను బయలుదేరుతాను ప్రియా. అలాగే అత్తయ్య. వస్తాను కృష్ణ. చిత్రావతి, నా పవర్ ఆఫ్ అటార్నీ రద్దు చేసుకోవాలని నువ్వు నాకు పదే పదే చెప్పక్కర్లేదు. నాకు గుర్తుంది. ఈ పిల్లల భవిష్యత్తు గురించి నీకంటే ఎక్కువ నేను ఆలోచిస్తాను. వస్తాను ధర్మతేజ్ గారు. మంచిది. నేను బాగున్నప్పుడు రాణమ్మకి పవర్ ఆఫ్ అటార్నీ ఎందుకు రాసిచ్చానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎంతైనా రాణమ్మే. బ్రిలియంట్. డాక్యుమెంట్స్ నీ పిల్లల పేరు మీద రాయిస్తానని అనుకుంటున్నావా రాణమ్మా? నేనుండగా అది జరగదు.